जय श्री गणेश, जय श्री गुरुदेव, जय श्री राम। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदीरयेत्। మరియు नमो वेङ्कटेश्वराय पुरुषाय परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमः। श्री महाविष्णु अलक्ष्मी 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 అంటూ కలవరించుసు వైకుంఠము వీడి భూలోకమునకు ప్రవేశించి అటు తిరిగి ఇటు తిరిగి 7 కొండలపై చేరినారు. స్వామివారు 7 కొండల పరిసరాలకు రాకమునుపే సమస్త మహర్షులు ఆ తిరుమల కొండపైన మహావృక్షములుగా చేరినారు. కావున తిరుమలలో ఉన్న ప్రతి వృక్షము ఒక మహర్షి యొక్క స్వరూపం. కావున తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రతి వృక్షమునకు, అక్కడ ఉన్న ప్రతి అణువునకు భక్తి శ్రద్ధలతో నమస్కరించిన మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగును. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తనలలో శ్రీ అన్నమయ్య మనకు రచించి ప్రసాదించిన కీర్తనలు అత్యంత ముఖ్యమైనవి. శ్రీ అన్నమయ్య కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామములో లక్కమాంబ నారాయణ సూరులు అను దంపతులకు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వలన క్రీస్తు శకము 1408లో అన్నమయ్య గారు జన్మించారు. ఆయనకు పద కవితా పితామహుడు అని బిరుదు కూడా ఉన్నది. అన్నమయ్య దాదాపు వెంకటేశ్వర స్వామిపై 32,000 కీర్తనలు పైగా చెప్పినారు. అటువంటి అన్నమయ్య మనకు ఆంధ్రాలో ఉండటం మనం ఆంధ్రులు గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ప్రతి హిందువు గర్వించదగిన విషయం. ఎందుకంటే పద కవితా పితామహుడు శ్రీ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి 32,000 కీర్తనలు రాసించి మనకు ప్రసాదించినారు. అటువంటి అన్నమయ్య క్రీస్తు శకము 1503లో తిరిగి శ్రీ వెంకటేశ్వర స్వామిలో ఐక్యం అయ్యారు. మన హిందూ సోదరులంతా శ్రీరాముని భజన పాటలు, శ్రీకృష్ణుని భజన పాటలు మనం దేవాలయాల్లో పాడుతుంటాం, భజన చేస్తుంటాం. అదేవిధంగా శ్రీ అన్నమయ్య మనకు ప్రసాదించిన కీర్తనలు కూడా దేవాలయాల్లో మనం పాటలు కీర్తనలు పాడుకున్నసు మనకు కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర పరమాత్మ యొక్క అనుగ్రహం సంపూర్ణముగా కలుగును. మరియు అన్నమయ్య అనుగ్రహము కూడా మనకు కలుగును. అదేవిధంగా మన హిందూ సనాతన ధర్మము చాలా గొప్పది, పవిత్రమైనది.
మనకు మహర్షులు వేదములు ప్రసాదించినవి. కావున మన హిందువులు ఎవరు కూడా ఇతర మతస్థులు చెప్పే మాయ మాటలకు లొంగక మన హిందూ మతంలోనే ఉండి మన యొక్క హిందువుల యొక్క ఐక్యతకు పోరాడవలను. మీకు శ్రీ అన్నమాచార్య మనకు ప్రసాదించిన కీర్తనలలో ఒక 2 కీర్తనలు మీ ముందు చెప్పుతున్నాను. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, శ్రీ రఘురామ. కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి. కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి. తలపును నీవే ధరణీధరా, తలపును నీవే ధరణీధరా. నా నెలవును నీవే నీరజనాభా, నా నెలవును నీవే నీరజనాభా. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, శ్రీ రఘురామ. తనువును నీవే దామోదరా, తనువును నీవే దామోదరా. నా మణికియు నీవే మధుసూదన, నా మణికియు నీవే మధుసూదన. వినికియు నీవే విఠలుడా, వినికియు నీవే విఠలుడా. నా ఎనుక ముందు నీవే విష్ణుదేవుడా, నా ఎనుక ముందు నీవే విష్ణుదేవుడా. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, శ్రీ రఘురామ. పుట్టుగు నీవే పురుషోత్తమ, పుట్టుగు నీవే పురుషోత్తమ. కొన నటు నడుము నీవే నారాయణ, కొన నట నడుము నీవే నారాయణ. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెటనగతి ఇంకా నీవే నీవే. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెటనగతి ఇంకా నీవే నీవే. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, శ్రీ రఘురామ. మరియు అన్నమయ్య కీర్తనలో చాలా ముఖ్యమైనది, మన జీవితంలో ఏది తెలుసుకోవాలో అది సత్యమేదో తెలుపు మహా కీర్తన. నానాటి బతుకు, నానాటి బతుకు నాటకము, నానాటి బతుకు నాటకము.
కానక కన్నది కైవల్యము, కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నట్ట నడిమి పని నాటకము, నట్ట నడిమి పని నాటకము. ఎట్ట ఎదుట కలది ప్రపంచము, ఎట ఎదుట కలది ప్రపంచము. కట కడపది కైవల్యము, కట కడపది కైవల్యము. నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము, కుడిసేదన్నము కోక చుట్టిడిది, కుడిసేదన్నము కోక చుట్టిడిది. నడు మంత్రపు పని నాటకము, నడు మంత్రపు పని నాటకము. ఒడిగొట్టుకొనిన ఉభయ కర్మములో, ఒడిగట్టుకొనిన ఉభయ కర్మములో. గడి దాటినప్పుడే కైవల్యము, ఒడిగట్టుకొనిన ఉభయ కర్మములో. గడి దాటినప్పుడే కైవల్యము. నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము, తెగదు పాపము తీరదు పుణ్యము, తెగదు పాపము తీరదు పుణ్యము. నగి నగి కాలము నాటకము, తెగదు పాపము తీరదు పుణ్యము. నగి నగి కాలము నాటకము. యగువనే శ్రీ వెంకటేశ్వరుడ ఏలిక, గగనము మీదిది కైవల్యము. యగువనే శ్రీ వెంకటేశ్వర ఏలిక, గగనము 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 మీదిది కైవల్యము, గగనము మీది కైవల్యము. నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, కానక కన్నది కైవల్యము. మన హిందూ బంధువులంతా తప్పకుండా అన్నమయ్య కీర్తనలు దేవాలయంలో పాడుతారని, తద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుతారని భావిస్తున్నాను. జై శ్రీరామ్, జై భారత్.